హలో అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ సుప్రియా బ్లాగ్స్ 30. ఇవైతే ఫ్రెష్గా పట్టిన రిజర్వాయర్ నుంచి తీసుకొచ్చిన ఫిషెస్ అండి. ఈరోజు అయితే నేను ఒక 3 kgs ఫిష్ కర్రీ ఎలా చేయాలో చూపిస్తాను. ఎవరైనా ట్రై చేయాలనుకుంటే మస్ట్ అండ్ ట్రై. ఈ వీడియోలో చేస్తున్న కర్రీ చాలా టేస్టీగా వచ్చిందండి, అందుకు నేనైతే వీడియో తీసి పెట్టాను. ప్లీజ్ అందరూ మన ఛానల్ని సపోర్ట్ చేయండి. ఫస్ట్ అయితే ఫిషెస్ మంచిగా కట్ చేసేసుకొని మీకు నచ్చిన సైజులో మంచిగా వాష్ చేసేసుకొని దాంట్లో పసుపు, ఉప్పు, కారం వేసి మంచిగా మ్యారినేట్ చేసి పెట్టుకోవాలన్నమాట. కలిపేసుకొని తర్వాత కోసం 1 ఆనియన్ కట్ చేసుకున్నా, ఇంకా గ్రేవీ రావడం కోసం 2 ఆనియన్స్ 3 టమాటోస్ మిక్సీ చేసి పేస్ట్ పట్టుకొని పెట్టుకున్నాను. నేను ఒక పెద్ద బాండి పెట్టేసుకొని ఆనియన్స్ మంచిగా బ్రౌన్ కలర్ రాగానే కొద్దిగా కరివేపాకు వేసి మంచిగా చిట్పట అనగానే ఆ పేస్ట్ పట్టుకున్నాం కదండి ఆనియన్స్ టమాటోది, అదేసి మంచిగా ఆయిల్లో ఫ్రై చేసేసుకోవాలి. అది మంచిగా ఫ్రై అవ్వగానే ఒక 1 టేబుల్ స్పూన్ అల్లం, వెల్లుల్లి, కొత్తిమీర అయితే మేము మిక్సీ చేసి పెట్టుకున్నాము, ఆ పేస్ట్ కూడా వేసేసుకొని పచ్చి వాసన పోయేంత వరకు మంచిగా మిక్స్ చేసుకొని పెట్టుకోవాలి. ఈ ఫిష్ అవి ఉన్నాయి కదండి, చూడండి ఎంత బాగా ఉన్నాయో. ఇలా మంచిగా ఇలా ఫస్ట్ అన్ని పసుపు, ఉప్పు, కారం పట్టిస్తే తర్వాత మనం కర్రీ వేసినప్పుడు ఎక్కువ సప్పగా పీసెస్ అట్లా లేకుండా మంచిగా అన్నీ ఇప్పుడే పట్టి ఉంటాయి అన్నమాట ముక్కకి, అందుకని ఫస్టే మ్యారినేట్ చేసాము. ఈ కర్రీ అయితే చాలా బాగుంది, తప్పకుండా మీరు ట్రై చేయండి. ఫస్ట్ టైం యూట్యూబ్లో ఈ వీడియో పెడుతున్నాను నేను. మీకు నచ్చితే మరికొన్ని వీడియోస్ పెడతాను, నాకు ఇలాగే సపోర్ట్ చేయండి. సో చూడండి ఇట్లా ఆయిల్ అంతా పైకి వచ్చేసింది కదా, ఇంకైతే అయినట్టే ఈ ఫిష్ వేయాలి. ఈ ఫిష్లో కొంచెం గరం మసాలా వేసేసుకొని ఒక్కసారి కలిపేసుకొని అంతా కర్రీలోకి వేసేసుకుందాం మనము. ఇలా ఒక్కొక్క పీసెస్ అన్నీ మంచిగా వేసేసుకోవాలి. ఇప్పుడు పీసెస్ అన్నీ వేసేసుకున్నాం కదా, మంచిగా ఒకసారి ఆనియన్ పేస్ట్లోకి మిక్స్ అయ్యేలాగా ఒక్కసారి కలుపుకుంటున్నాము. ఇలా ఫస్ట్లో ఒకటే గెరిటతో మంచిగా మిక్స్ చేస్తాం మనము, మళ్ళీ మధ్యలో ఇలా చెయ్యము, ఎందుకంటే ముక్కలు విరిగిపోతాయి, అప్పుడు మనకి తినేటప్పుడు అంత మంచిగా అనిపించవు. కాబట్టి ఫస్ట్ ఇట్లా ఒకసారి మిక్స్ చేసేసుకొని తర్వాత ఎలా చేస్తామనేది వీడియోలో ముందుంది, చూపిస్తాను. వీడియో లాస్ట్ వరకు చూడండి. మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. ముందే కొంచెం చింతపండు వాటర్ వేసి మంచిగా నానబెట్టేసి పెట్టేసిందండి. తర్వాత బాగా ఇంకా మన కర్రీ అయిపోతుంది కాబట్టి మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఆ పిప్పి అంతా బయటికి తీసేసి మనకి ఎంత పులుపు కావాలనేది యాడ్ చేసుకొని ఇలా మిక్స్ చేసుకోవాలి. గెరిట యూస్ చేయలేదు చూడండి, ఇలా మంచిగా మిక్స్ చేసుకొని మనం మధ్యలో చూసుకోవాలి. కొంచెం మనకి ఎంత గ్రేవీ కావాలనేది వాటర్ కూడా మీ ఇష్టం అంత వేసేసుకొని సాల్ట్ ఒకసారి చూసేసుకొని జస్ట్ మూత పెట్టేసేయండి అది అయ్యేంత వరకు. లాస్ట్లో వాము మంచిగా నలిపేసుకొని లాస్ట్లో వేసేసుకోండి. కర్రీ అంతా ఇట్లా చూడండి ఎంత మంచిగా ఉడుకుతుందో, అలా అయినప్పుడు వాముని మంచిగా వేసేసుకొని కొత్తిమీర, కరివేపాకు మీకు ఏమి ఇష్టమైతే అది వేసేసుకొని ఒక్క 5 నిమిషాలు మగ్గనిచ్చి స్టవ్ ఆఫ్ చేసేయండి. ఎంతో వేడిగా స్పైసీగా ఉండే మన ఫిష్ కర్రీ అయితే రెడీ అయిపోతుంది. ఈ ఫిష్ కర్రీ రోటీలోకి సూపర్గా ఉంటుంది, తప్పకుండా రోటీతో ట్రై చేయండి. మేము రోటీ, రైస్ రెండిటితో ట్రై చేస్తాము. ఇదైతే పల్లెటూరు కదండి, మంచిగా హ్యాపీగా బయట కూర్చొనేసి మంచిగా చెట్ల కింద ఇలా రోటీస్ మాట్లాడుకుంటూ చేసుకుంటా ఉంటే చాలా బాగుంటుంది. ఫిష్ కర్రీ అయితే చాలా బాగా వచ్చింది, నిజంగా నాకైతే చాలా బాగా నచ్చింది. తప్పకుండా మీరు కూడా ఇట్లే ట్రై చేసి మీకు ఎట్లా వచ్చింది అనేది ఒక్కసారి కామెంట్లో తెలపండి, నాకు కూడా చాలా హ్యాపీగా ఉంటుంది. నెక్స్ట్ మరికొన్ని వీడియోస్తో మేము ముందుకు వస్తాను. ప్లీజ్ మరీ చెప్తున్నా అనుకోవద్దు, ఒక్కసారి సబ్స్క్రైబ్ చేయండి, నాకు ఎంతో హెల్ప్ఫుల్గా ఉంటుంది.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. బాయ్ బాయ్.